నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను కూడా బాగున్నాను. డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. ఈరోజొచ్చేసి పూరి కుర్మా నేను చేసే విధానం అండి. నేను ఎలా చేస్తానో, నేను చేసే ప్రాసెస్ అంతా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా, చాలా టేస్టీగా కూడా ఉంది. బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి జల్లి పట్టి తీసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నా. ఒక స్పూన్ షుగర్ వేసుకోవడం వల్ల పూరీలు బాగా ఉబ్బుతూ వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ ఉడక ఎక్కువ తీసుకోవు. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత మనం పిండి కలుపుకున్నాము. అలానే అంత సాఫ్ట్‌గా ఉండదు. అలానే అంత గట్టిగా ఉండకూడదు. సాఫ్ట్‌గా అంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే, గట్టిగా అంటే పొంగే అవకాశం ఉండదు కాబట్టి ఇలా ఉండాలి. ఇది కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు పూరీలు అనేది ఒకటి తర్వాత ఒకటి అన్నీ రుద్దేసుకొని పెట్టుకుంటాను నేను. 1 డ్రాప్ ఆయిల్ వేసేసి రుద్దేసుకుంటాను నేను పూరీలన్నీ. పొడి పిండేసి రుద్దను. అది ఎందుకంటే ఆయిల్ లేక మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది, నల్లగా అయిపోతుంది అనేది 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటాను. చూడండి ఇలా ఉండాలి. ఈ థిక్నెస్ ఉండడం వల్ల పూరి బాగా వస్తాయి, బాగా పొంగుతాయి ఉడక. ఇలా అన్నీ రుద్దేసుకొని పెట్టేసుకున్నాము. నేను పూరి ఇలా రుద్దుతా పక్కన వచ్చేసి ఆయిల్ ఉడక పెట్టేసి వేడి చేస్తున్నానండి. అక్కడ ఆయిల్ వేడి అవుతుంటుంది. ఇక్కడ నేను అన్నీ రుద్దేసుకొని పెట్టేసుకొని పూరి ఇప్పుడు కాల్చుకున్నాము. ఆయిల్ వచ్చేసి వేడయింది బాగా. చూడండి. ఇప్పుడు పూరి వేసిన తర్వాత మనం పూరిని డీప్ చేస్తా ఆయిల్ వేసుకుంటా పూరి పైన ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ తీసుకోదు, బాగా వస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ ఉండడం వల్లనే పూరి బాగా పొంగుతాయి. ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నా కానీ పూరి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కరెక్ట్‌గా చూసుకొని వేసుకున్నామండి. అన్ని పూరీలు ఇలాగే చేసుకున్నామండి. ఒకటి తర్వాత ఒకటి చేసుకున్నాము. బాగా వచ్చాయి కదా! ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు. చూడండి బాగున్నాయి. బాగా పొంగుతూ వచ్చాయి కూడా. చాలా బాగా వచ్చాయి. ఒకసారి చూద్దాము ఎలా వచ్చాయో. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. లేయర్ వచ్చాయి కదా! ఈ థిక్నెస్ వల్ల ఇట్లా ఇంత లేయర్ వస్తాయి, ఇంత పొంగుతూ వస్తాయి. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఇందులోకి కాంబినేషన్‌గా కుర్మా తీసుకున్నాం. కాంబినేషన్ కుర్మా ఏమిటంటే గోధుమ పిండితో చేసేది కుర్మా. నేను శనగపిండి, పప్పుల పిండి లేదండి. గోధుమ పిండితోనే చేస్తాను కుర్మా గుడక. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకున్నాము. ఆయిల్ వేసి పోపు తయారు చేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర వేసుకున్న, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 1 టమాటో కట్ చేసి వేసుకొని మగ్గనిద్దామండి. ఈ టమాటో కట్ చేసి ఇప్పుడు ముక్కలు వేసుకున్నాము. 1 టమాటో సాఫ్ట్‌గా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మగ్గనిద్దాం. చిటికెడు పసుపు ఉడక వేసుకున్నాము. నేను వాటర్ 1 ½ గ్లాస్ వాటర్ తీసుకుంటాను. నాకు 1 ½ గ్లాస్ వాటర్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఈ క్వాంటిటీకి 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసి లిక్విడ్లా కలిపేసుకుంటాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ కుర్మాలో వేసుకున్నామండి. శనగపిండి వేసుకోవడం వల్ల అది గట్టిగా అవుతుంది. వేడి తగ్గిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఎక్కువ టైం ఉన్నా కానీ కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. ఇదైతే ఈవినింగ్ వరకు ఉన్నా కానీ గట్టిగా అవ్వదు. స్మెల్ కూడా ఏముండదండి. కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి వేసి కలుపుదాము. ఉండలు కడతాయి అనేది కూడా భయం ఏం లేదండి. ఏమి ఉండలు కట్టవు. పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు నేను ఇలాగే ఉడకనిస్తాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు అట్లే ఉంచుతాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. చూడండి కుర్మా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఉంటుందండి. గట్టిగా అయిపోతుంది వేడి తగ్గిన తర్వాత అనేది ఏం లేదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా టేస్టీగా ఉంటుంది.